ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో ఉన్న దశలో హిట్ మ్యాన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించాడు. ఈ దశలో రవీంద్ర జడేజాతో జతకట్టిన రోహిత్ శర్మ 4వ వికెట్కు 204 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో 157 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి రోహిత్ పలు రికార్డులు నమోదు చేశాడు. హిట్ మ్యాన్ కు టెస్టుల్లో ఇది 11వ సెంచరీ కాగా ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్లో 47వది. కెప్టెన్ గా అతనికి ఇది 10వ సెంచరీ కాగా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న క్రికెటర్లో రోహిత్ అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రోహిత్ 3వ ఆటగాడిగా ఉన్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో విరాట్ కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో భారత్ తరపున సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన సారథిగా నిలిచాడు. హిట్ మ్యాన్ 36 ఏళ్ల 291 రోజుల వయసులో భారత కెప్టెన్ గా సెంచరీగా బాదాడు. ఇంత లేటు వయసులో ఏ భారత కెప్టెన్ సెంచరీ చేయలేదు. ఈ మ్యాచ్లో 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ ఈ రికార్డు సాధించే క్రమంలో రోహిత్ ధోనిని అధిగమించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ టాప్ లో ఉన్నాడు. సెహ్వాగ్ 178 ఇన్నింగ్స్లలో 91 సిక్సర్లు కొడితే రోహిత్ 97 ఇన్నింగ్స్లలో 79 సిక్సర్లు బాదాడు.